మీకు ఆల్కహాల్ అలవాట్లేదు, లిక్కర్ రుచే తెలీదు. అయినా సరే ఓ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో బ్రీత్ అనలైజర్ మిమ్మల్ని దోషిగా నిలబెట్టేస్తే, మీ పరువు తీసేస్తే, ఛ! అలా ఎందుకు జరుగుతుందనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీకు తెలియాల్సిందే. అది జూలై 18, 2025 కేరళ రాష్ట్రం పందలం బస్ డిపో. రోజులాగానే డ్రైవర్లు తమ విధులకు హాజరవటానికి వస్తున్నారు. రెగ్యులర్ చెకింగ్‌లో భాగంగానే అధికారులు వారికి బ్రీత్ అనలైజర్ టెస్టులు చేస్తున్నారు. దీంట్లో ముగ్గురికి పాజిటివ్‌గా తేలింది. దాంతో తాగి విధులకు హాజరవుతారా అని అధికారులు సీరియస్ అయ్యారు. ఈ ముగ్గురు మహాప్రభో మాకే పాపం తెలీదన్నారు. మిషన్ చెప్తుంది ఇక్కడ అన్నారు అధికారులు. మా మాట కూడా వినాలి కదా అని రిక్వెస్ట్ చేశారు వీళ్ళు. సరే అసలేం జరిగిందని అడిగారు. దాంతో పనసపండు తినడం తప్ప తామే పాపం చేయలేదన్నారు వాళ్ళు. ఆహా అలాగా అని చెప్పి వీళ్ళు తిన్నామని చెప్తున్న పనసపండును తెప్పించి డిపోలో ఒకరికి తినిపించి కాసేపటి తర్వాత అతనికి కూడా బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. దాంట్లో అతనికి పాజిటివ్గా తేలింది. దీంతో షాక్ తినడం అధికారులు వంతైంది. అయితే ఈ గండం నుంచి ఆ డ్రైవర్లు గట్టెక్కేశారు. కానీ ఇది ఎలా సాధ్యం అని నిపుణుల దగ్గరికి సమస్యను తీసుకెళ్లారు. అప్పుడే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. అంటే బాగా పండినటువంటి పనస, అంటే పనసలో కొన్ని రకాలు ఉంటాయన్నమాట. రాజపనస, తేనె పనస, ఇలాంటి పనస పళ్ళని బాగా మాగిన తర్వాత కొంత సమయం వాటిని వదిలేస్తే దాంట్లో గ్లూకోజ్ అలాగే ఫ్లెక్టోజ్ స్థాయిలు పెరిగి దాంట్లో ఇథనాల్ ఉన్నట్లుగా తెలుస్తుందన్నమాట. దీంతోపాటు బాగా మాగిన మామిడి పళ్ళు, అరటిపళ్ళు, దాంతోపాటు పులియపెట్టినటువంటి ఇడ్లీ పిండి లేదా కొన్ని రకాల మౌత్ ఫ్రెషనర్స్, వెనిగర్ బాగా కలిపిన వంటకాలు, కొన్ని రకాల ప్రోటీన్ షేక్స్ తీసుకొని ఈ టెస్ట్కి అటెండ్ అయితే గనక ఖచ్చితంగా బ్రీత్ అనలైజర్ మిమ్మల్ని పాజిటివ్గా చూపిస్తుంది, దోషిగా నిలబెట్టేస్తోంది. సో తాగుడు అలవాటు ఉండడమో, మద్యానికి బానిస అవ్వడమో అక్కర్లేదు. టైం బాగోకపోతే కొన్నిసార్లు ఇలాంటి విషయాలు బయటపడతాయి అంతే.